వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము ఎక్సర్సైజ్ 3Dలో రోమన్ నెంబర్ 2లో 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది ప్రాబ్లం నెంబర్ 4. ఇఫ్ det of a square 1 plus a cube, b square 1 plus c square 1 is equal 0 అండ్ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు, a square 1 b square 1 c square 1 నాట్ ఈక్వల్ టు 0 కావాలి. 0 అంటే ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, గివెన్ ఏ స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్, బి స్క్వేర్ 1 ప్లస్ బి క్యూబ్, సి స్క్వేర్ 1 ప్లస్ ఈ విధంగా ఇచ్చారు. కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్ 0నే కదా. ఇప్పుడు ఇది ఇచ్చారు, ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి మనం దీన్ని 2 మ్యాట్రిసెస్ లాగా రాసుకోవచ్చు కదా. ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. ఇప్పుడు 1 1 1 అయిపోయింది కదా, మధ్యలో ప్లస్, నెక్స్ట్ మళ్ళీ ఏ స్క్వేర్ ఏ క్యూబ్, బి స్క్వేర్ బి క్యూబ్, సి స్క్వేర్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత, 0. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి 0 అనేసి రాసుకుంటున్నాం. రాసుకున్న తర్వాత ఈ మూడిట్లో నుంచి మనం ఇందులోంచి ఇందులో నుంచి బి, ఇందులో సిలో కామన్ తీయొచ్చు కదా, అదే రాస్తున్నాను. ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1. ఈ మూడిట్లో నుంచి బీసీ కామన్ తీస్తే ఇక్కడ 1 1 1. ఇప్పుడు ఇందులో నుంచి ఒక ఏ పోయింది కాబట్టి ఇందులో నుంచి ఒకటి ఏ స్క్వేర్, అదేవిధంగా బి స్క్వేర్, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే, మనకి సేమ్ రావాలి కాబట్టి 1 అనేది అటు పోవాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నాము, C2ని C1గా మారుస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 మనకి ఈ ఫార్మేషన్లో రావడం కోసము మనం ఇది లాస్ట్ 1 ఉంది కాబట్టి ఇది అటు తీసుకెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఇక్కడ C2 టెన్స్ టు C1. ఫస్ట్ C2ని C1 లాగా మారుస్తున్నాం. అంటే ఏబిసి 1 1 1 ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఏం చేసామండి, 1 అనేది చివరికి వెళ్ళడం కోసం C2ని మనం C1 లాగా మారుస్తున్నాం. అంటే C2 ప్లస్లోకి C1 వస్తుంది, C1 ప్లస్లోకి C2 వెళ్తుంది. అందుకు ఈ 1లన్నీ ఇక్కడికి వచ్చాయి, ఈ ఏబీసీలన్నీ ఈడికెళ్ళి. అదే ఇప్పుడు మళ్ళీ ఇటు రావడం కోసం ఇప్పుడు C3 టెన్స్ టు C2 అంతే కదండి. ఇప్పుడు ఇది ఇటు వస్తుంది, ఇది అటు వెళ్తుంది. దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1. ఇక్కడ ఏంటండి, మనము కాలంని చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకొకసారి కాలంని చేంజ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ అవుతుంది. ఫస్ట్ కాలం చేంజ్ చేసినప్పుడు మైనస్ ఉంటుంది, సెకండ్ సారి చేంజ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0. అర్థమైంది కదండి. ఏం చేసాము, ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో దీన్ని మనము 2 లాగా స్ప్లిట్ చేసుకుంటున్నాం. 1 1 1 ప్లస్ పెట్టేసి మళ్ళీ ఈ విధంగా ఈ 3లో నుంచి ఏబిసి కామన్ తీసిన తర్వాత ఫస్ట్ మనము ఈ ఫామ్లో రావడం కోసము ఫస్ట్ మనం C2ని C1కి ఇంటర్చేంజ్ చేస్తున్నాం, C1ని C2ని చేసిన తర్వాత మైనస్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు 1 అటు వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఇంటర్చేంజ్ చేస్తున్నాం, C3ని C2ని ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారండి కండిషన్, ఇక్కడ మనకు ఆల్రెడీ ఏబీసీలు వస్తున్నాయి కదండి. ఇక్కడ ఏబీసీ ఉంటుంది, ఇక్కడ ఏబీసీ అని ఇక్కడ ఆల్రెడీ మనము ఏబీసీ ఉంది కాబట్టి ఏబీసీ రాసాము. ఇక్కడ ఆల్రెడీ ఏబీసీ కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి ఈ ఫస్ట్ ఒకసారి 2 ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి దీంట్లో నుంచి ఇది మొత్తం కామన్ తీయొచ్చు కదా. ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1ని కామన్ తీస్తే ఇక్కడ ఏం లేకపోతే ఏమవుతుంది, 1 ఉంటుంది కాబట్టి 1 ప్లస్ ఇడేముంది ఏబిసి ఈజ్ ఈక్వల్ 0. మనకి గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారు, ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 అనేది నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి ఇది ఈక్వల్ టు 0 కదా. దేర్ఫోర్
ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు 1 ప్లస్ ఏబిసి ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 1 అటు వెళ్తే -1 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ప్రూవ్ చేయమన్నది అదే కదా, మనకు కావాల్సింది అదే కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఏం చేసామో మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చెక్ చేసుకుందాము. మనకి ఏమి ఇచ్చారు, ఏ స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్, బి స్క్వేర్ 1 ప్లస్ బి క్యూబ్, సి స్క్వేర్ 1 ప్లస్ సి క్యూబ్ అనేసి ఇది ఈ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0. ఫస్ట్ మనకి ఈ విధంగా ప్లస్లో ఇచ్చినప్పుడు మనం దాన్ని స్ప్లిట్ చేసుకుంటున్నాం. ఒకసారి 1 లాగా ఒకసారి ఏ క్యూబ్ లాగా. ఈ 3లో నుంచి ఏబీసీని కామన్ తీసాను. కామన్ తీసిన తర్వాత మనకి ఫార్మేషన్లో కోసం రావడం కోసం ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాలమ్స్ని. అంటే C2ని C1 లాగా, C2ని C1 లాగా పంపించాము. అట్లా చేంజ్ చేసినప్పుడు సైన్ అనేది మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి A1 B1 C1 ఈ ఫార్మేషన్ కాదు, ఈ 1 అనేది అటు వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ అవుతుంది. ఏబిసి అనేది కామన్గా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ రెండిట్లో నుంచి దీన్ని కామన్ తీస్తే ఈడేముంటుంది 1 ప్లస్ ఏబిసి ఈజ్ ఈక్వల్ 0. మనకి ఇచ్చిన కండిషన్లో ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నారు కాబట్టి ఇచ్చిన వాల్యూస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి ఈక్వల్ టు 0 చేసి ఏబిసి ఈజ్ ఈక్వల్ -1. హెన్స్ అనేది ప్రూవ్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.